చెవి ఎవరికైతే ఇయర్ కెనాల్ చాలా నేరోగా ఉంటుందో, చాలా సన్నగా ఉంటుందో అలాంటి వాళ్ళలో కానీ, లేకపోతే ఎక్కువ ఇయర్ బడ్ యూసేజ్ చేసే వాళ్ళలో, ఊరుకునే ఎవ్రీ డే ఇయర్ బడ్ వాడే వాళ్ళలో కూడా ఆ వ్యాక్స్ బయటకు రానియకుండా దాన్ని అవాయిడ్ చేసి మనం ఇంకా లోపలికి తోస్తూ ఉంటాం అనమాట. సో దీనివల్ల లోపల వ్యాక్స్ ఇంపాక్ట్ అయిపోయి అంటే ఇరుక్కుపోయి దానివల్ల దురద రావడం, దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం, చెవి లోపలంతా మూసుకుపోయినట్టు ఉండటం, వినికిడి తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని వ్యాక్స్ ని మనం చెవిని ఎంత తక్కువ మెడల్ చేస్తే మన చెవి అంత నార్మల్ గా ఉంటూ ఉంటుంది. సో వ్యాక్స్ క్లీన్ చేయడానికి ఎవ్రీడే ఇయర్ బడ్స్ వాడటం అలా చేయకూడదు. సో ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు, తల స్నానం చేసినప్పుడు, మామూలు స్నానం చేసినప్పుడు ఇన్ కేస్ చెవి లోపలికి కొంచెం నీళ్లు వెళ్ళి అని మీకు అనిపిస్తే కనుక ఏదైనా సాఫ్ట్ క్లాత్ ఏదైనా తీసుకుని దాన్ని చివర్లో ఫోల్డ్ చేసి, మన చిన్న పిల్లల్లో క్లీన్ చేసినట్టు ఫోల్డ్ చేసి దాంతో ఆ వెరీ సాఫ్ట్ క్లాత్ తోటి చెవి లోపల జెంటిల్ గా బయటకి మాత్రమే ఎక్స్టర్నల్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.